వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు. ఆయనను ముద్దుగా అందరూ ట్రిపుల్ ఆర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే వైసీపీని దడదడలాడించిన కనుమూరి రఘురామరాజుని అందరూ కూడా రెబల్ 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 అని పిలుస్తూ ఉంటారు. వైసీపీ రెబల్ ఎంపీ కనుమూరు రఘురామరాజు ఆయనను ముద్దుగా ట్రిపుల్ ఆర్ అని కూడా పిలుస్తారు. ఆయన రాజకీయ నాయకుడే కాదు, సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కూడా. గతంలో నర్సాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి 17వ లోక్సభలో పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2019 భారత సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ వైసీపీ ప్రభుత్వ విధానాలు ఎప్పటికప్పుడు ఎండగడుతుంటారు. ఆయన వ్యక్తిగత రాజకీయ జీవిత విశేషాలు ఒకసారి చూస్తే వైసీపీలో రెబల్ ఎంపీగా ఆ పార్టీకి చుక్కలు చూపించిన రఘురామకృష్ణంరాజు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. రఘురామరాజు కూటమి ప్రభుత్వంలో స్పీకర్ పదవి ఆశించారన్న ప్రచారం జరిగింది. గత 5 ఏళ్లలో తనను తీవ్రంగా వేధించిన జగన్తో సభలో అధ్యక్ష అని పిలిపించుకుని ఈగో చల్లార్చుకోవాలని ఆయన భావించారని ప్రచారం జరిగింది. అయితే అయ్యన్న పాత్రుడు సభాపతిగా నియమితులవ్వడంతో ట్రిపుల్ ఆర్ ఆశలు నెరవేరలేదు. ఇప్పుడు ఆయనను డిప్యూటీ స్పీకర్ అభ్యర్థిగా సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. దాంతో ఆయన్ని మాజీ ముఖ్యమంత్రి సభకు వస్తే అధ్యక్ష అని సంబోధించక తప్పదు. అటు అయ్యన్న ఇటు రఘురామరాజు వారిని అధ్యక్ష అని పిలవడానికి జగన్ ఇష్టపడతారా అనేది ఉత్కంఠగా మారింది. వైసీపీ రెబల్ నర్సాపురం లోక్సభ ఎంపీ రఘురామకృష్ణంరాజు 1962 మే 14న విజయవాడలో సత్యనారాయణరాజు అన్నపూర్ణ దంపతులకు జన్మించారు. తండ్రి సత్యనారాయణరాజు వ్యాపారవేత్త. ఆయన తల్లి అన్నపూర్ణ అప్పట్లోనే ఎంఎస్సీ పూర్తి చేశారు. ఆమె విజయవాడకు చెందిన వాళ్ల ఫార్మా కంపెనీలో ప్రొడక్షన్ బాధ్యతలు చేపట్టారు. కృష్ణంరాజుకు 2 తమ్ముళ్లు. రఘురామకృష్ణంరాజు తండ్రిది స్వగ్రామం భీమవరం. కానీ విజయవాడలో వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో కృష్ణంరాజు పుట్టింది పెరిగింది అక్కడే. కృష్ణంరాజు చెన్నైలోని సైంటిఫిక్ స్కూల్లో 3వ తరగతి వరకు చదివారు. తర్వాత విజయవాడ మున్నా కాన్వెంట్లో మాంటిసోరీ స్కూల్లో విద్యను అభ్యసించారు. తర్వాత విజయవాడ లయోలా కాలేజీలో ఇంటర్మీడియట్ ఎంపీసీలో చేరారు. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ నుంచి బి ఫార్మసీ, అదే యూనివర్సిటీ నుంచి ఎం ఫార్మసీ పూర్తి చేశారు. ఆయన ఎం ఫార్మసీలో గోల్డ్ మెడలిస్ట్. కేవలం చదువుల్లోనే కాదు, క్రీడల్లోనూ బాగా చురుగ్గా ఉండేవారు. తనకు ఎంతో ఇష్టమైన బ్యాడ్మింటన్ క్రీడకు సంబంధించి ఒక సంఘానికి వైస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆయన తల్లి తరపున తాతగారి కుటుంబానికి మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కుటుంబంతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. 1980లో తన దగ్గరి బంధుపైన రమాదేవి గారిని వివాహం చేసుకున్న రామరాజు వారికి 2 సంతానం. కుమారుడు భరత్, కుమార్తె ఇందిరా ప్రియదర్శిని. 2 పిల్లలు విదేశాల్లో ఎంబీఏ చేశారు. ఆయన తన కుమార్తెను వైఎస్ఆర్ స్నేహితుడు కేవీపీ రామచంద్ర ఇంటికి కోడలు. మొదటి నుండే నెహ్రూ కుటుంబంతో రఘురామకృష్ణంరాజు కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉండేవి. దీని వలన కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడుగా ఉండేవారు రఘురామకృష్ణంరాజు. అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డితో రఘురామకృష్ణంరాజుకి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఆ కారణంగానే వైఎస్ చనిపోయిన తదనంతర పరిణామాల నేపథ్యంలో జగన్కు మద్దతుగా నిలిచారు. జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కానీ జగన్తో అభిప్రాయ భేదాలు కారణంగా 2014 ఎన్నికలకు ముందు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ నుంచి నరసాపురం ఎంపీ టికెట్ ఆశించగా అధిష్టానం ఆయనకు మొండి చేతి చూపించింది. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాగా తనకున్న వ్యాపార కారణాల రీత్యా తెలుగుదేశం పార్టీ జెండా పట్టాల్సి వచ్చింది. వాస్తవానికి రఘురామకృష్ణంరాజు యాక్టివ్ పాలిటిక్స్ లో అంతగా ఎమడలేకపోయారు. దీంతో టీడీపీకి గుడ్ బై చెప్పేశారు. 2019 ఎన్నికల్లో ఎలాగైనా నరసాపురం ఎంపీ స్థానానికి పోటీ చేయాలని భావించిన ఆయన తిరిగి జగన్ కలిసి వైసీపీలో చేరారు. అనుకున్నట్టుగానే ఎంపీ టికెట్ సాధించారు. ఈ క్రమంలోనే తమ సమీప ప్రత్యర్థైన టీడీపీ అభ్యర్థి బీబీ శివరామరాజుపై 30,000కు పైగా మెజార్టీ ఓట్లతో విజయం సాధించారు. అయితే తదనంతరం జరిగిన పరిణామాలలో వైసీపీ రెబల్ ఎంపీగా మారారు. పార్లమెంట్లో సైతం వైసీపీ ప్రభుత్వ విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే జగన్ వ్యతిరేకంగా మాట్లాడారు. ప్రధానంగా తెలుగు మీడియం ప్రభుత్వ పాఠశాలలను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి వ్యతిరేకంగా రాజు నవంబర్ 2019లో మాట్లాడినప్పుడు వారి మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. తన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినప్పటి నుంచి అనేక ప్రభుత్వ పథకాల్లో కుంభకోణాలు చేశారని ఆరోపించారు. జూలై 2020లో రాజు పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు కారణమని పేర్కొంటూ రాజును ఎంపీగా అనర్హులుగా ప్రకటించాలని వైఎస్ఆర్సీపీ లోక్సభ స్పీకర్కి ఫిర్యాదు చేసింది. అక్టోబర్ 2020లో భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో మత ప్రచారాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తూ రాజు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. వాటన్నింటినీ దాటుకుని ఇప్పుడు RRR డిప్యూటీ స్పీకర్ హోదాను దక్కించుకోబోతున్నారు. మొత్తానికి ఎన్నో సవాళ్లను దాటుకుని ఇప్పుడు RRR డిప్యూటీ స్పీకర్ హోదాను దక్కించుకోబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని వీరభద్రం లైవ్ ద్వారా అందిస్తారు. వీరభద్రం. చందన, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి ఉండి నియోజకవర్గం శాసనసభ్యులైనటువంటి RRR ఈరోజు శాసనసభకు సంబంధించి ఆయన ఉపసభాపతిగా ఎన్నిక కావటం ఇంచుమించుగా లైన్ క్లియర్ అయిందని చెప్పొచ్చు. బుధవారం నాడు ఏదైతే డిప్యూటీ స్పీకర్ పదవికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. గురువారం అంటే రేపు అంటే ఈ రోజు ఆయన సంబంధించినటువంటి ఉదయం 12 గంటల ఆ ప్రాంతంలో 12 నుంచి 1 గంటల మధ్యన ఉన్నట్టు ఈ ప్రాంతంలో ఏదైతే డిప్యూటీ స్పీకర్ గా నామినేషన్లు ఎవరైతే చేశారో ఇవన్నీ కూడా పరిశీలించడం జరుగుతుంది. అయితే ఈ డిప్యూటీ స్పీకర్ సంబంధించి నామినేషన్ కేవలం ఒక రఘురామకృష్ణరాజు మినహా ఇంకెవరో అయిపోవడంతో ఆయన ఎన్నికైతే సుమారుగా ఏకాగ్రమైనట్టుగా తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రఘురామకృష్ణరాజుకు ఒక ప్రత్యేకమైన ఒక బ్రాండ్ అనేది ఉంది. 2019 నుంచి 2024 వరకు కూడా ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి ఆయన ఎంపీగా పోటీ ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే వైసీపీ పార్టీలోనే ఉంటానే ఆయన తనదైన శైలిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సందర్భం. అదేవిధంగా ఏదైతే రచ్చబండ పేరుతో ఆయన ప్రతి వారం కూడా ఆయన రచ్చబండ పెట్టి ఢిల్లీలో ఉంటూ ఇటు వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఏదైతే దురాఘాతాలు ఉన్నాయో అన్నిటి మీద కూడా ఆయన పెద్ద ఎత్తున అయితే చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 2020లో కూడా ఆయన ఎంపీ పదవికి అనర్హుడు అని చెప్పేసి ఆల్రెడీ లోక్సభ స్పీకర్ కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించి ఎంపీగా ఉన్నప్పటికీ కూడా ఆయనపై దేశద్రోహం లాంటి కేసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా సిఐడి మొత్తానికైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అధ్యక్ష అని జగన్ తో పిలిపించుకోవాలనుకున్నారు. సో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నారు. వైసీపీలో రెబల్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో వాటన్నింటినీ దాటుకుని ఇప్పుడు RRR అయితే డిప్యూటీ స్పీకర్ హోదాను దక్కించుకున్నారు. ఎనివే రఘురామకృష్ణంరాజుకి హార్టీ కంగ్రాచులేషన్స్ BRK ఛానల్ నుంచి.